Now I would like to explain about nutrition in fungi. It is important question. What is fungi? So fungi చూస్తే కనుక fungi are heterotrophs. సో నేను చెప్పేది రాయండి. Fungi are heterotrophs. They cannot make their own food materials. ఓకే, వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ న్యూట్రిషన్, particularly absorption of organic substances from environment. Right now, what is fungi? Fungi are heterotrophs. They cannot make their own food material because lack of photosynthetic pigments. They depend on other organisms for their nutrition. It is called heterotrophs. ఆ ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని హెడ్డింగ్ పెట్టి దే ఆర్ 4 టైప్స్. వాట్ ఈస్ దట్ అంటే ఫస్ట్ వన్ సాప్రోఫైట్, పారాసైట్, సింబయోటిక్ అండ్ ప్రిడేషియస్. సాప్రోఫైటిక్, పారాసైటిక్, సింబయోటిక్, ప్రిడేషియస్ న్యూట్రిషన్. ఫస్ట్ వన్ చూస్తే సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సాప్రో మీన్స్ రొటెన్. అంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఏంటంటే ద ఫంగై ఫీడ్ ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. సో ఫంగై అనేది దేనిపైన గ్రో అవుతుందంటే డికే అవుతుందంటే కుళ్ళిపోతున్నటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్స్ పైన గ్రో అవుతుంది. సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇలా దాన్ని సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటారు. సో సాప్రో మీన్స్ రొటెన్, ఫైటిక్ మీన్స్ ఫంగై. ద హెట్రోట్రోఫిక్ ఫంగై విచ్ ఫీడ్ ఆన్ ద డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ సచ్ యాజ్ డికేయింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దట్ ఈస్ కాల్డ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని రాయండి. నెక్స్ట్ వన్, సో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ మ్యూకార్ ఒకటి, రైజోపస్ ఆల్రెడీ చెప్పాను. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సో రొట్టె పైన గ్రో అవుతుంది. దాన్నే బ్లాక్ మోల్డ్ ఆర్ పిన్ మోల్డ్ అని కూడా అంటారు. సో ఇంకొకటి బ్లాస్టోక్లాడియల్లా. ఈ మూడింట్లో రైజోపస్ అలాగే మ్యూకార్ కొంచెం అర్థమవుతుంది కాబట్టి 2 ఎగ్జాంపుల్స్ రాయండి. నెక్స్ట్ వన్ పారాసైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో పారాసైటిక్ న్యూట్రిషన్ అని హెడ్డింగ్ పెట్టి పారాసైట్స్. ఏవి పారాసైట్స్ అంటే దీస్ ఆర్ ద వన్స్ who live on other living organisms and absorb nutrients from their host. సో దేని మీద అయితే డిపెండ్ అయ్యి గ్రో అవుతున్నాయో దాని నుండి న్యూట్రియంట్స్ ఎగ్జాక్ట్గా అబ్టైన్ చేసుకునే దాన్ని పారాసైట్స్ అంటారు. లేదు అంటే కనుక ఫంగై ఫీడ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ న్యూట్రిషన్, దట్ ఈస్ కాల్డ్ పారాసైటిక్. ఫంగై ఫీడ్ ఆన్ లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దట్ ఈస్ కాల్డ్ పారాసైట్స్ అని రాసిన సరిపోద్ది. ఓకేనా? లేదు అంటే కనుక పాయింట్స్ రాయండి. డన్. సో ఇది పారాసైట్. నెక్స్ట్ వన్ పారాసైట్స్కి ఎగ్జాంపుల్ ఇది గుర్తుంటుంది, పక్సీనియా గ్రామినిస్. సో పక్సీనియా గ్రామినిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమా పారాసైట్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద వన్స్ who live on other living organisms and absorb nutrients from their host నుండి కంప్లీట్గా న్యూట్రియంట్స్ని ఆబ్టైన్ చేసుకుని దాన్ని పాడు చేసేసే దాన్ని ఏమంటారు అంటే పారాసైట్ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామినిస్ ట్రిటిసై. సో ఇది కంప్లీట్గా ఏ ప్లాంట్ పైన అయితే గ్రో అవుతుందో, బార్బెరీ లీఫ్ ఒకటి, మల్బరీ ఒకటి అని చెప్పాను. ఆ లీవ్స్ పైన గ్రో అయ్యి కంప్లీట్గా లీవ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది పక్సీనియా గ్రామినిస్. లేదు అంటే పోడోస్పేరా ఇదొకటి, లేదు అంటే క్రైపోనిక్టీరియా. ఈ మూడిట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ రాయండి. అండ్ నెక్స్ట్ వన్ సింబయోసిస్ ఆల్రెడీ చెప్పాను, లైకెన్స్. సో సింబయోసిస్ మీన్స్ ద ఫంగై ఇన్ అసోసియేషన్ విత్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ దేర్ న్యూట్రిషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ విత్ దెమ్. నేను చెప్పేది రాయండి. ద ఫంగై దట్ లివ్ ఇన్ అసోసియేషన్ విత్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్ అండ్ ఎక్స్చేంజ్ న్యూట్రియంట్స్ విత్ దెమ్. సో ఒకటి వచ్చేసి షెల్టర్ ప్రొవైడ్ చేస్తే ద సింబయోసిస్ మీన్స్ mutual relationship and రాయండి. The symbiosis means
mutual relationship. One of the organism provide nutrients and another organism provide shelter. సో ఇది సింబయోసిస్. బెస్ట్ ఎగ్జాంపుల్ లైకెన్స్. మీకు ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను. లైకెన్స్ ఒకటి, మైకోరైజా చెప్పాను. ఎలా అంటే రూట్స్ అనేవి ప్లాంట్కి దూరంగా ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని తీసుకొచ్చి అవైలబిలిటీగా తీసుకొస్తాయి. దాన్ని మైకోరైజా అంటారు. అది ఫంగయ్యే. దేంట్లో ఉంటుందంటే ట్రీస్ యొక్క రూట్లలో ఉంటుంది అని చెప్పాను. సో లైకెన్స్ ఒకటి, మైకోరైజా ఒకటి ఎగ్జాంపుల్. దెన్ నెక్స్ట్ ప్రిడేషియస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ప్రిడేషియస్ మీన్స్ దాని న్యూట్రిషన్ కోసం వేరొక ఆర్గానిజంని ట్రాప్ చేయడం. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దేర్ ఆర్ మెనీ యానిమల్ trapping fungi which have developed ingenious mechanism for capturing small animals such as earthworms, rotifers or protozoa which they use for food. సో కొన్ని ఫంగై ఏంటంటే అదర్ స్మాల్ యానిమల్స్ని ట్రాప్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. అటువంటి వాటిని ప్రిడేషియస్ అంటారు. సో ఆ ఫంగై న్యూట్రిషన్ ఏవి తీసుకుంటుంది అంటే రొటిఫెర్స్ని కానీ, ప్రోటోజోవన్స్ని కానీ, వార్మ్స్ని కానీ తీసుకుంటుంది. ఓకేనా. దేర్ ఆర్ మెనీ యానిమల్స్ ట్రాపింగ్ ఫంగై. కొన్ని యానిమల్స్ని ట్రాప్ చేసి ఆ ఫంగై న్యూట్రియంట్స్ కింద స్మాల్ యానిమల్స్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే ప్రిడేషియస్ అని పిలుస్తారు. ఆ ఫంగైని ప్రిడేషియస్ ఫంగై అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే ప్లూరోటస్ ఆస్ట్రేటియస్, ఆయిస్టర్ మష్రూమ్. ప్లూరోటస్ ఆస్ట్రేటియస్ బదులు ప్లూరోటస్ అని రాసినా సరిపోతుంది. ప్లూరోటస్ ఒకటి, ఆర్థ్రోబోట్రీస్ అండ్ అలాగే డాక్టిలియల్లా ఇవి ఒకటి. ప్లూరోటస్ అంటే మష్రూమ్స్ ఇవి గుర్తుంటాయి కాబట్టి ఇది రాయండి. ఇండియన్ ఆయిస్టర్ మష్రూమ్. దెన్ సో చెట్లు పైన వాటిపైన గ్రో అవుతూ వాటిలో ఉన్నటువంటి మినరల్ న్యూట్రియంట్స్ అన్నిటినీ ఆబ్టైన్ చేసుకుంటాయి. దాన్ని ఏమంటారు అంటే ప్రిడేషియస్ న్యూట్రిషన్ అంటారు. మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి సాప్రోఫైటు, పారాసైటు, నెక్స్ట్ వన్ సింబయోటిక్ టైప్ అండ్ లాస్ట్ వన్ ప్రిడేషియస్ టైప్. ఈ 4 టైప్స్ రాస్తే, ఈ ఎగ్జాంపుల్స్ రాస్తే మార్క్స్ పడతాయి. ఓకేనా. థ్యాంక్ యూ. ఇది న్యూట్రిషన్ ఇన్ ఫంగై. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా చదవండి.